ఇంకొక వార్త కూడా దరిద్రంగా ఆ వార్తలు చదవాలంటే కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది. యోగా గురువు మీద ఇద్దరు మహిళలు వచ్చి ఆయనతోటి మాకు హెల్త్ బాగాలేము, ఆ హెల్త్ బాగా చేసుకోవడం కోసం యోగాలో చేరుతాం, నీ ఆశ్రమంలో చేరుతాం, 4 రోజులు ఉండనీరు అని చెప్తే గురువు ఉండనిచ్చిండట. ఉండనిచ్చిన తర్వాత కొంత చనువుగా ఉండి ఆ ఫోటోలు దిగి ఆయనతోటి కొంచెం అంటే ఈ అసాంఘికంగా ఉండి ఫోటోలు దిగి బ్లాక్మెయిల్ చేశారట. బ్లాక్మెయిల్ చేసి పైసలు కావాలని చెప్తే ఆ గురువు పోలీస్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి పట్టుకున్నాడు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకు దగ్గరై ఫోటోలు వీడియోలు తీసిన ఇద్దరు మహిళలు. 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అవి బయట పెడతామని బెదిరింపులు. పోలీసులను ఆశ్రయించిన గురువు డబ్బులు ఇస్తామని పిలిపించి ముఠాను పట్టుకున్న పోలీసులు. ఎక్కడ జరిగింది మరిది? ఇగో వీళ్ళంతా కూడా 1, 2, 3, 4, 5 ఫస్ట్ ఇద్దరు మహిళలు వచ్చారు. తర్వాత ముగ్గురు వాళ్ళ గుట్టు రట్టు చేసారు పోలీసులు. పైసలు ఇస్తామని పిలిచి ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారట. మొత్తం మీద 5 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారట. ఆయన యోగా గురువు హైదరాబాద్ శివార్లలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేదంటూ ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు మహిళలు ఆయనను వల విసిరి సన్నిహితంగా ఉన్నట్లు నటించి ఫోటోలు వీడియోలు తీశారు. వాటిని తమ ముఠా సభ్యులకు పంపి యోగా గురువును బ్లాక్మెయిల్ చేశారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి 12వ పేజీలో ఉందట. మొత్తం మీద 12వ పేజీలో ఉన్నది దీనికి సంబంధించినటువంటి పూర్తి వార్త. పైసలు పని చేసుకొని బతకక ఫ్రీ మనీ కోసం అలవాటు పడి ఈ అడ్డదారులు దొక్కడం ప్రారంభమైంది. మంచిగా పని చేసుకొని బతికితే ఏముండదు, పని చేసుకొని బతకకనే అడ్డదారులు దొక్కి ఈ రకరకాల కేసులలో ఇరుకుతున్నారు. 2 ఏళ్లుగా చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో సీక్రెట్ ఆఫ్ నేచర్స్ పేరిట యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నెలలో 10 రోజుల పాటు ఆహార అలవాట్లు, ఆరోగ్యం, యోగాపై శిక్షణ ఇస్తారు. హైదరాబాద్ నగరానికి చెందిన అమర్ అనే వ్యక్తి వెంకటరంగారెడ్డి నుంచి సొమ్ము లాగాలని ప్రణాళిక వేశాడు. మంజుల, రజని అనే 2 మహిళలతో యోగా గురువు వద్దకు వెళ్లారు. వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని యోగాతో సాంత్వన కల్పించాలని కోరి ఆశ్రమంలో చేర్పించాడు. ఆ 2 మహిళలు ప్లాన్ ప్రకారం యోగా గురువుకు దగ్గరై క్రమంగా సన్నిహితంగా ఉండడం ప్రారంభించారు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని అమరుకు పంపించారు. అమరు ముఠా ఈ ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని యోగా గురువుపై బ్లాక్ మెయిల్ కు దిగిరట. ఆ బ్లాక్ మెయిల్ తర్వాత అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వాటిని బయట పెట్టి పరువు తీస్తామని, ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుందని బెదిరించారు. దీనిపై ఆందోళన చెందిన యోగా గురువు 50 లక్షల చెక్కుల రూపంలో ఇచ్చారు. అది సరిపోదని 2 కోట్లు ఇవ్వాలని అమర్ ముఠా మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా వారు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. డబ్బులు ఇస్తానని హైదరాబాద్ శివార్లలోని తారామతి బారాదరి వద్దకు రావాలని అమర్ ముఠాకు యోగా గురువుతో ఫోన్ చేయించారు. ముఠా సభ్యులు అమర్, మంజుల, రజని, మౌలాలి, రాజేష్ తారామతి బారాదరి వద్దకు వచ్చి యోగా గురువును బెదిరిస్తుండగా పక్కనే మాటు వేసిన గోల్కొండ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా గతంలో ఏవైనా నేరాలకు పాల్పడిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారట. మొత్తం మీద ఫ్రీ మనీ కోసం ఇట్లాంటి అన్ని కూడా చేస్తున్నారు.